స్నేహితుడు, మన ఊరు యువత స్నేహితుడు అనుమతి నాగార్జున ఈ ఊరు గ్రామం కానప్పటికీ వాళ్ళ బంధువుల గ్రామానికి రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈ యొక్క రెడ్ క్రాస్ ని తిక్కవరం స్కూల్లో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మంది రక్తం ఇస్తారు. నలుగురు పిల్లకాయలే వాడు మాట్లాడేటప్పుడు కొనుక్కుంటారులే, కట్ చేస్తారు, మాట్లాడతారు. అవునా అందరూ ఉండండి. ఓపెన్ చేయడమే కాదు, చూడండి. మన స్నేహితుడు, మన ఊరు యువత స్నేహితుడు అనుమతి నాగార్జున ఈ ఊరు గ్రామం కానప్పటికీ వాళ్ళ బంధువుల గ్రామానికి ఉన్న ఫ్రెండ్స్ ఎక్కువ మంది. ఆ అబ్బాయి జ్ఞాపకార్థం నెల్లూరు హైదరాబాద్లో రైల్వే యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా ఆ అబ్బాయి జ్ఞాపకార్థంగా ఇక్కడ క్రికెట్ ఆడుతూ వచ్చిండేవాడు, అందరితో స్నేహం చాలా కలిసిమెలిసి ఉండేవాడు. అబ్బాయి జ్ఞాపకార్థం మరియు సంక్రాంతి సందర్భంగా అందరూ వస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సుమారు 10-12 నెలల నుంచి రెడ్ క్రాస్, నెల్లూరు రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈ యొక్క రెడ్ క్రాస్ని తిక్కవరం స్కూల్లో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 50 నుంచి 100 మంది రక్తం ఇస్తారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన ఈ కార్యక్రమాన్ని కూడా మన ఎంపీపీగా ఉన్నటువంటి గంగవరం లక్ష్మీ శ్రీనివాస నాయుడు ఎంపీపీ కాకముందు నుంచి కూడా మనకు వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు ఇవ్వటం కానీ, డైరెక్షన్ ఇవ్వటం కానీ, దాన్ని ప్రోత్సహించడం కానీ, మరిపడి నుంచి వచ్చేటట్టు చేయడం కూడా చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉండే డాక్టర్ కూడా వచ్చేవాడు. ఆ డాక్టర్ కూడా మనకు వైద్యాధికారి ఈ సంవత్సరం మన గోపీనాథ్ సార్ వస్తున్నారు. ఎస్ఐ కూడా మళ్ళీ వస్తానని చెప్పాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఎంపీపీ గారిని, అదేవిధంగా ఇక్కడ వైద్యాధికారిని, రెడ్ క్రాస్ వారిని కోరుతున్నాం. అవునా ఓకే, అందరూ ఉండండి. కొనుక్కోండి. ఇక్కడే చేసేస్తాం అంతే. ఈ సందర్భంగా మొదట మన డాక్టర్ గోపీనాథ్ గారిని, ప్రభుత్వాధికారి మరిపాడు వారిని మాట్లాడవలసిందిగా రెడ్ క్రాస్ ఉద్దేశం నుంచి దీని యొక్క ఉపయోగం గురించి మాట్లాడారు. నాగార్జున పెద్దలకి, ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ గోపీనాథ్ గారికి, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ మధున్న గారికి, నారాయణ స్వామి గారి మిత్ర బృందానికి, విజయ్కి, అందరికీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక స్నేహితుడి కోసం 8 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఫ్రెండ్ అయినా, బంధువైనా ఒక సంవత్సరానికి రెండోసారి చేసేసి మూసేస్తారు, బ్యాన్ అయిపోయింది లేదు. అలా కాకుండా స్నేహానికి విలువిస్తూ మేము కూడా అనుకుంటూ ఉండేవాడిని, ఇది ఎన్నిసార్లు జరుపుతారు ఇది, ఎందుకంటే ఆర్థికపరమైన సబ్జెక్ట్. ఈ ఆర్గనైజేషన్ చేయాలంటే బాగా గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకి, ఈ కార్యక్రమాలకి ముడిపడి ఉన్నాయి. కొంతమంది 1-2 సార్లు ఇచ్చి తర్వాత ఎవరు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన జరుగుతున్న ఒక ప్రాణానికి నిలబెట్టే ఒక మహత్తరమైన కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మనం రెడ్ క్రాస్ వారి సొసైటీ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ తిక్కవరం గ్రామంలో మన ఎంపీపీ గారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. ఈ యొక్క ముఖ్యమైన విషయం, ఈ బ్లడ్ డొనేషన్లో మనం జరిగే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఒక బ్లడ్ని మనం కనుక ఎప్పుడైతే తీసుకుంటే దాన్ని ఒకరికే వాడతారు. సినిమాలో చూపించినట్టుగా ఒకరి నుంచి ఒకరికి వేసేది ఉంటుంది. ఒక బ్లడ్ని రకరకాల పార్ట్స్గా విభజించి ఆ పార్ట్స్లో ఏమైతే ఒకరికి ప్లేట్లెట్స్ అవసరం, ఒకరికి ప్లాస్మా అవసరం, ఒకరికి హోల్ బ్లడ్ అవసరం, ఇలాగా పార్ట్స్ అంటే మనం ఒక రక్తం ఒక పాయింట్ బ్లడ్ తీసుకుంటే దాన్ని ఒక 4 నుంచి 5 మంది అవసరానికి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ యొక్క తిక్కవరం గ్రామంలో చేయడం, మన స్వామి గారిని అడిగితే దగ్గర 50 నుంచి 100 మంది దాకా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం, ఆ యొక్క కార్యక్రమానికి నన్ను రావాల్సిందిగా వారు కోరుతూ, ఆ కోరిన వెంటనే ఇటువంటి